ప్రియులారా, మొన్న ఏదైతే ఇస్రాయేల్ గాజా మధ్యన జరిగిన శాంతి ఒప్పందం ఏదైతే ఉందో దాని తర్వాత అనేక మంది ట్రంప్ కానీ ట్రంప్ అల్లుడు కానీ ఏంటంటే క్రీస్తు విరోధి అవ్వచ్చు అనేటువంటి అభిప్రాయంలోనికి వచ్చి అది యూట్యూబ్లో వైరల్ చేశారు. అయ్యి అనేక మంది పాస్టర్లు చూసి దాని గురించి ప్రతిస్పందిస్తూ వచ్చి బయటకు వచ్చి పాల్ ఎమ్మాన్యుయల్ గారు కానీ పాస్టర్ వరప్రసాద్ గారు కానీ పాస్టర్ హేమన్ గారు కానీ ఇశ్రాయేల్ దేశంలో సేవ చేస్తున్నటువంటి నెహెమ్యా గారు కానీ స్పందిస్తూ వీళ్ళు కాదు కానీ వీళ్ళ మాదిరిగా ఇంకొక వ్యక్తి వీళ్ళకున్న క్యాపబిలిటీస్ని మించిన వ్యక్తి ఒకడు రాబోతున్నాడు, అతను క్రీస్తు విరోధి అవుతాడు. అతను ఇప్పుడు ఇదేంటంటే జస్ట్ శాంపుల్, ఆల్రెడీ దీనికి పునాది అనేది పడి ఉన్నది. రేపో మాపో అతడు ఖచ్చితంగా బయలుపడతాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ధారణ చేస్తూ వచ్చారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అనేక మంది నోట క్రీస్తు విరోధి లేదా యాంటీ క్రైస్ట్ అనే ఈ పేరు అనేక మంది నోట వినబడుతూ వస్తున్నది. కనుక ఏంటంటే ఇతను ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 7 ముద్రలో మొదటి ముద్ర విప్పబడినట్టేనని ఆ బోర ఊదబడిందని చెప్పి నా యొక్క అభిప్రాయంగా నేను వ్యక్తపరుస్తున్నాను. అందులో ఏముంటుందంటే 2వ వచనంలో అతనికి కిరీటం ఇవ్వబడను, అతడు జయించుటకు బయలువెళ్ళను. అంటే వెనకాల అతను బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు, అందరితోటి పరిచయాలు పెంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే అతను సర్వం రంగం సిద్ధమైంది అనేటువంటి నమ్మిక నాకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఎలాగైనా ఆ పేరు అనేది అనేక మంది నోట రావటం అనేది దీనికి గుర్తుగా నేను భావిస్తున్నాను. కనుక మీరు కూడా జాగ్రత్త వహించి దేవుని రాకడ కొరకు సిద్ధపడి మారు మనసు పొంది రక్షించబడి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని, ఆయన రాకడలో ఎత్తబడాలని ప్రభు అయిన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.